సముద్రం ఏది తనలో దాచుకోదు, ఏది విసిరినా అలలు ఒడ్డుకి మోసుకొచ్చేస్తాయి అనే మాట మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అలా ఒడ్డు కొట్టుకొచ్చేది ఆల్చిప్పలు నత్తలేనా? నిజాలు కూడా కొట్టుకొస్తాయా? ఇదేంటి ఈ క్వశ్చన్. రాజకీయం నిజాల్ని సముద్ర గర్భంలో తొక్కేసేందుకు ట్రై చేస్తున్న టైంలో ఆ నిజాలు వాస్తవాలు తీరానికి కొట్టుకొచ్చి ఏపీకి కనపడే అవకాశం ఉందా? ఇది చాలా గంభీరమైన ప్రశ్న. మీకు తెలుసా, మన భవిష్యత్తును డిసైడ్ చేసే ఎబిలిటీ ఉన్న క్వశ్చన్ ఇది. తెలుసా మీకు? తీరం చుట్టూ ఇప్పుడు కొత్త తరహా గేమ్ ప్లాన్ నడుస్తా ఉంది, పొలిటికల్ గేమ్ ప్లాన్. బీచ్ల్లో బారులు తెరిచే విధానాల్ని, గోవాతో పోల్చే ప్రచారాల్ని ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కన అసలు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి. 38% of India's seafood export earnings are from Andhra Pradesh. ఎస్, ఇలాగా అనే ప్రచారాలు రెండు చేతుల, ఒక చేత్తో అది, ఇంకో చేత్తో ఇది గుప్పిస్తున్న కాలంలో ఏపీకి నిజాలు ఎంతవరకు అర్థమవుతున్నాయి? తీరరేఖే ఏపీకి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ అని అనుకుంటే గనక ఆ అడ్వాంటేజ్ ని డిరైవ్ చేయడంలో రాజకీయం ఎంతవరకు ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది? 2014 నుంచి రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి కదా ఈ 12 ఏళ్ల కాలంలో. మరి ఎవరి విధానాలు తీర అడ్వాంటేజ్ ని ఆంధ్రప్రదేశ్ కి అందించేందుకు ప్రయత్నం చేసి, ఎవరు రాజకీయ పబ్బం గడుపుకొని మద్యాన్ని పారించడానికో మరోటో పబ్లిసిటీ చేసుకోవడానికో ఇలాంటి తీరాన్ని వాడుకొని అవకాశాలని రాష్ట్రానికి దూరం చేశారు? వాస్తవాలు డేటాతో సహా చూద్దాం. కేవలం 3 అంశాలను చెక్ చేస్తే చాలు. ఏపీ ప్రయోజనాలకి పహారాలా కనపడుతున్న తీరం విషయంలో కూడా రాజకీయం ఎలాంటి గేమ్స్ ఆడిద్దో మనకు అర్థమవుతుంది. కళ్ల ముందే సముద్రం కనపడుతున్నా గానీ, ఇంత పెద్ద అవకాశం ఊరించేలాగా ఉన్నా గానీ ఆ అడ్వాంటేజ్ ని అందుకోలేక ఆంధ్రప్రదేశ్ ఎలా చతికిల పడుతోందో మనకి తెలుస్తుంది. మీరు ఏ పార్టీని సమర్థించే వాళ్ళైనా కావచ్చు, వైసీపీ అయితే మీకు ఇష్టం ఉండి ఉండొచ్చు, టీడీపీ మీ అభిమాన పార్టీ అయి ఉండొచ్చు. కానీ ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను చూపిస్తున్న డేటా ఆర్గ్యుమెంట్ ని ఫాలో అవ్వండి. అందులో ఎక్కడైనా సరే వాస్తవ విరుద్ధమైన విషయాలుంటే గనక కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. రాజకీయం ఏపీ అవకాశాలని ఎలా దూరం చేస్తోంది అనే విషయాన్ని డిస్కస్ చేయడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఏపీలో గోవా తరహా విధానం సూర్యలంక బీచ్ లోను, విశాఖ బీచ్ లోను మినీ బార్లు అని పేపర్లో ఫ్రంట్ పేజ్ లో ఇలా వార్త వచ్చేసరికి జనం ఆశ్చర్యపోయారు కదా. కీటాక్స్ లో కూడా ఇదిగో ఇలాగా చాలా మంది కామెంట్లు పెట్టారు. ఇలా జనంలో చర్చ జరుగుతూ ఉండగానే విత్ ఇన్ 24 hours ఇంకొక వ్యూహం తెర మీదకి వచ్చేసింది. చంద్రబాబు ఏమన్నారు? When Andhra Pradesh grows, India's seafood exports grow. చూశారు కదా, సీ ఫుడ్ ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది అని చెప్తూ ఉన్నారు. కరెక్టే. అసలు ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎవరన్నా బీచ్ల్లో మద్యాన్ని పారిస్తున్నారు అని మాట్లాడితే అసలు సీ ఫుడ్ ఎగుమతుల గురించి, సముద్ర గర్భంలో ఉన్న మత్స్య సంపద గురించి ఇంత ఆలోచిస్తుంటే మీరు మద్యం గురించి మాట్లాడతారా? అన్నిట్లోనే రాజకీయమేనా అని ఎదురుదాడి మొదలైపోతుంది. అసలు విషయం పక్కకు పోతుంది. ఏంటి అసలు విషయం? తీరం అడ్వాంటేజ్ అంటున్నాం. మనకి తీరం మీద ఆధారపడిన రాష్ట్రం మనదే అని చెప్పుకుంటాము. మరి ఆ అడ్వాంటేజ్ ని డిరైవ్ చేసేందుకు 2014 తర్వాత ఏమైనా ప్రయత్నం చేసిందా రాజకీయం? ఒకవేళ ప్రయత్నాలు అంటూ జరిగితే గనక ఎవరి హయాంలో జరిగినాయి? ఒక 3 అంశాల ఆధారంగా చూద్దామని చెప్పా కదా. అందులో ఫస్ట్ది సింగపూర్ మోడల్. సింగపూర్ మోడల్ అంటే అసలు సింగపూర్ లాంటి అభివృద్ధి, సింగపూర్ లాంటి రాజధాని, సింగపూర్ లా నిద్రపోదాం, సింగపూర్ లా నీళ్లు తాగుదాం, సింగపూర్ లా నడుద్దాం, ఇదే కదా తెల్లారు లేస్తే. ఇది అనుకుంటున్నారు సింగపూర్ మోడల్ అంటే. నిజంగా సింగపూర్ మోడల్ అంటే ఒరిజినల్ గా ఏంటో తెలుసా? సీ బేస్డ్ ఎకానమీ. సింగపూర్ పిడికెడంత దేశం, సహజ వనరులు లేని దేశం, ఉన్నదంతా సముద్ర తీరమే. అందుకనే ఆ సముద్ర తీరాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుంది. డీప్ వాటర్ పోర్ట్స్ ఉంటాయి సింగపూర్ లో. అంతా పోర్ట్ బేస్డ్ ఎకానమీ నడుస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సముద్ర రవాణాకి ఓ రకంగా గుండెకాయ, ఆయువు పట్టు సింగపూర్. తెలుసా మీకు? వరల్డ్ వైడ్ గా జరిగే రవాణాలో 20% అంటే 5వ వంతు, ప్రతి 5 షిప్పుల్లో ఒక షిప్పు ఖచ్చితంగా సింగపూర్ కి వచ్చేళ్ళాలి. తెలుసా మీకు? సింగపూర్ మీదుగానే వెళ్ళాలి. తెలుసా మీకు? లోడింగ్ అన్లోడింగ్ చేసుకునే ఆ ట్రాన్సిట్ హబ్ కూడా సింగపూరే. యూరోప్ కైనా, ఈస్ట్ ఏషియాకైనా, మిగతా ఏషియా దేశాలకైనా ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ట్రేడ్ కి అంత కీలకం సింగపూర్. తెలుసా మీకు? అసలు సింగపూర్ మోడల్ అంటే అది. సముద్రం ఆధారంగా సముద్రం అడ్వాంటేజ్ ని ఎలా డిరైవ్ చేయాలి అని చెప్పేది. మరి మనకి సింగపూర్ ఆదర్శం అంటూ ఉన్నాము. 2014-19 నుంచి ఏది విడిపోయి ఆర్థికంగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అనుకునే టైంలో సింగపూర్ మోడల్ ని ఫాలో అవుతామని చెప్పిన టైంలో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నామా? ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకు కోట్ చేశానో తెలుసా? ఆ టైంలో ఉపరితల రవాణా అండ్ లాజిస్టిక్స్ లాంటి కీలకమైన వ్యవహారాలు చూసే మంత్రి నితిన్ గడ్కరీ సాగరమాల అని ఒక స్టన్నింగ్ పాలసీని డిరైవ్ చేశారు. సాగరమాల
సాగరమాల అంటే ఇదిగో చూడండి, ఇలా తీరం ఇలా ఉంటుంది కదా, మొత్తం ఇదంతా కంఠంలో మాల వేసినట్టుగా, మెడలో మాల వేసినట్టుగా కనపడుతుంది. ఇలా తీరంలో ఉన్న రాష్ట్రాలన్నిటిలోనూ భారీ పోర్టులు, రవాణా సదుపాయాలు పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రవాణాలో ఇండియా కీలక పాత్ర పోషించడం ఒక పాయింట్ అయితే, సముద్ర రవాణాని వాడుకుని రోడ్ల మీద ఒత్తిడిని తగ్గించడము, ఫ్యూయల్ కన్జంప్షన్ ని తగ్గించడం అనేది సాగరమాల ఉద్దేశం. కేంద్రంలో మనం ఉన్నాము, నితిన్ గడ్కరీ వెరీ ఫ్రెండ్లీ. మరి సాగరమాలలో మనం ఏమన్నా అడ్వాంటేజ్ ని దున్నుకొచ్చామా, పట్టుకొచ్చామా? మన తీరానికి లాక్కొచ్చి పాలసీలో కనీసం ఒక పావలా వంతు, పోనీ 10 పైసలు వంతు తీసుకొచ్చి మన తీరంలో లంగర వేసామా? సాగరమాలకి సంబంధించి 2014-19 మధ్య 19 అనకూడదు, మనం ఆల్రెడీ సున్నం పెట్టుకున్నాం అక్కడ, 18 ఈ 4 ఏళ్లలో ఇనీషియల్ పీరియడ్ లో ఏమైనా అడుగు ముందుకు పడిందా? మనం ఇక్కడ కొత్తగా విడిపోయిన రాష్ట్రం, అక్కడేమో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో బీజేపీ ఉంది. మరి ఇలాంటి ఉత్సాహాన్ని మన అలలకి సరిజోడం చేసి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశామా? లేదు కదా. ఎక్కడా పాత్ బ్రేకింగ్ డెసిషన్ కానీ అడ్వాంటేజ్ ని డిరైవ్ చేసే ప్రయత్నం కానీ జరిగిందా? లేదే. మరి 2019-24 మధ్య ఏం జరిగింది? నిజానికి అది 5 ఏళ్ల టెన్యూర్ అనుకుంటాం కానీ చేతిలో ఉన్నది 3 ఏళ్లే. 2 ఏళ్లు కోవిడ్ కొట్టేసింది. మరి ఆ 3 ఏళ్లలో ఏం జరిగినాయి? 4 భారీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ప్రపోజ్ చేయడమే కాదు, అందులో సగం ఫిషింగ్ హార్బర్లు అయిపోయి ఉంటాయి, సగానికి పైగా పోర్టులు పూర్తి అయిపోయి ఉంటాయి కదా. పైగా సీ బేస్డ్ ఎకానమీ గురించి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్పేవాడు? ఒక క్లిప్ చూపిస్తా మీకు. We have a huge coastline of second largest coastline in fact country, 974 kilometers. Now this is one potential that we need to harness to ensure that we have an economy which is port-led economy which would support the manufacturing side. చూశారు కదా, సముద్రమే ఆధారం, సముద్రమే ఆశ, సముద్రమే మనకి దిక్కు చూపిస్తుంది అన్నట్టుగా జగన్ మాట్లాడడం కనపడుతుంది కదా. మరి ఇంతలా ఎఫర్ట్స్ పెడితే మరి ఆ విధానాల్ని కంటిన్యూ చేయడం గానీ, కళ్ళ ముందుకు తీసుకురావడం గానీ కనపడుతుందా? ఇప్పుడు గువ్వలదిన్నె లాంటి చోట్ల వివాదాలు చూస్తా ఉంటే, జగన్ వెళ్ళిన 2-3 వారాల్లో మళ్ళీ అదే ప్రాంతంలో పొలిటికల్ ఈవెంట్లు నిర్వహించాల్సిన పరిస్థితిలో చూస్తా ఉంటే, నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు, మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. ఇలాంటి ప్రకటనలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ పెనుగులాట అని అర్థమైపోతుంది కదా. అంటే సింగపూర్ మోడల్ అన్నాం గానీ ఆ ఆత్మని, సోల్ ని అర్థం చేసుకోలే మనం. సాగరమాల లాంటి మోడల్ ని కేంద్రం ప్రపోజ్ చేసినా గానీ ఆ అడ్వాంటేజ్ ని తీసుకోవడానికి మన వల్ల కాకపోయింది అని ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నిరూపిస్తా ఉంది కదా. ఇక రెండోది ఇంకా తిరుగులేని ఉదాహరణ మన రాజకీయం ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఈ రెండు ఇంటర్లింక్డ్ ఒక రకంగా. అదేంటో తెలుసా? బందర పోర్టు మీద పల్టీలు. బందర పోర్టు ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉంది, త్వరలో పూర్తవుతుంది ఇలాంటి ప్రకటనలు ఉండుండి ఒకసారి అలలో పోటెత్తినట్టుగా వస్తూ ఉంటాయి. ఎలా పూర్తి అయిపోతుంది? అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే. అంటే నిర్మాణం ఎప్పుడు జరిగింది? 24కి ముందే మొదలైంది. మరి అలాంటి బందర పోర్టు విషయంలో రాజకీయం ఎలాంటి డ్రామాలు ఆడింది? నేను కొన్ని చారిత్రక ఆధారాలు చూపిస్తా. మన రాజకీయం ఎంత దిగనాశిగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. చూడండి, 2019 ఎన్నికల ముందే ఎలాంటి ప్రచారం జరిగింది? జగన్ అధికారంలోకి గానీ వచ్చాడు అంటే బందర పోర్ట్ ని కేసీఆర్ కి రాసేస్తాడు అని ప్రచారం చేశారు. సగటు మనిషికి ఎవరికైనా గుండెల్లో రాయబడుతుంది కదా, మన రాష్ట్రపు ఆస్తులు పక్క రాష్ట్రానికి రాస్తాడా జగన్ అనుకుంటారు కదా. అలాగా భయకంపితులను చేసే ప్రయత్నం 2019 ఎన్నికల ముందే జరిగింది. అక్కడితో అయిపోలా. 2019లో అలాంటి ప్రయత్నాలన్నీ దాటి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూడండి, 2019 జూన్ తర్వాత చంద్రబాబు ఏం డిమాండ్ చేసేవారు? కేసీఆర్ కి దారాదత్తం చేయట్లేదు అని ప్రకటన చేయమని దమ్ముంటే అని మాట్లాడేవారు. ఇదిగో ఇక్కడ ఆధారాలు కనపడుతూ ఉన్నాయి కదా, ఇవి తిరుగులేని రుజువులు. ప్రతి క్షణం ప్రతి నిమిషం కేసీఆర్ కి తెలంగాణకి రాసేస్తున్నాడు బందర్ పోర్ట్ ని జగన్ అని ఆర్గ్యూ చేశారు. మరి అదే బందర్ పోర్టు విషయంలో చాలా ఆశ్చర్యపోతారేమో, మీరు గుండె దిటవు చేసుకుని చూడండి. అదే చంద్రబాబు ఇప్పుడు ఏమన్నారు? చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటినీ కలుపుకొని పోయి అభివృద్ధి సాధిస్తాం అని చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ కి బందర్ పోర్టుకి ప్రత్యేకంగా రోడ్డు వేయండి అని కూడా అడిగారు. అంటే ఏంటి అర్థమో? మన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు, మన దగ్గర జగన్మోహన్ రెడ్డి, పక్కన కేసీఆర్, కోఆర్డినేట్ అయి పనిచేస్తే అది దోచుకోవటం, అది వ్యక్తిగత విషయం, వాళ్ళు జేబులో పెట్టుకుంటారు బందర్ పోర్టుని. అదే మనం ఉంటే గనక అది దేశ సౌభాగ్యం, జాతి ఉద్ధరణ, సముద్రాన్ని మంచినీళ్ళుగా మార్చే ప్రయత్నం అన్నట్టుగా మాట్లాడుతాం. మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్నదే కదా వాళ్ళు చేసింది. మరి అప్పుడు ఎందుకు ఆరోపణలు చేశాము అంటే, పోర్టుల విషయంలోనూ అభివృద్ధి విషయంలో కూడా ఎలాంటి రాజకీయ వాదనలు తీసుకొచ్చి జనాన్ని ఎమోషనలైజ్ చేసి రెచ్చగొట్టి మన పాలిటిక్స్ పబ్బం గడుపుకుంటున్నాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉంటుందా? పోర్ట్ అదే హైదరాబాద్, అదే తెలంగాణ, అదే బందరు, అదే ఆంధ్రప్రదేశ్. మరి అప్పుడేమో ఆరోపణలు, ఇప్పుడేమో అసలు అది తిరుగులేని అభివృద్ధి వ్యూహం అంటూ ఉన్నాం. అంటే జగన్ కేసీఆర్ చేస్తే అభివృద్ధి కదా, అడ్డుకోవాలా, ఆరోపణలు చేయాలా?
బండలేయాలా అంటే తీరంలో రావాల్సిన అడ్వాంటేజ్ని కూడా రాజకీయం ఎలా దూరం చేస్తుందో తెలిస్తే నోటిగడ కూడి చెడగొట్టడం అంటారు చూసారా, అలా అనిపించదు? గుండె మండాల్సిన విషయం ఆలోచన గల వాళ్ళకి ఎవరికైనా సరే, అవునా కదా? మన రాజకీయం ప్రతి దాంట్లోనూ ఎలా పల్టీలు కొట్టింది అనడానికి బందర్ పోర్టు మీద పల్టీలే నిదర్శనం కదా. ఇది రెండోది. ఇక మూడోది ఇంకా మజా ఉంటుంది. మీరు జలపుష్పాలు తిన్నవాళ్ళైనా సరే, ఇది సీ ఫుడ్ తిన్నవాళ్ళు, చేపలు తిన్నవాళ్ళైనా సరే ఇది చూడండి. ఖచ్చితంగా ఇందులో ఉన్న రాజకీయం మాత్రం మీకు అర్థమవుతుంది. జగన్ 2024 ముందు ఫిష్ ఆంధ్ర అని ఒక వ్యూహాన్ని, విధానాన్ని, ఇనిషియేటివ్ని అనౌన్స్ చేశాడు. ఏంటా వ్యూహం? ఏపీలో ఫిష్, రొయ్యలు బ్రహ్మాండంగా పడుతూ ఉన్నాయి. వీటిని ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు అన్ సీజన్ ఉన్నప్పుడో, రేటు తక్కువ వస్తూ ఉన్నప్పుడు డొమెస్టిక్గా కూడా అంటే రాష్ట్రంలో కూడా దుకాణాలు తెరిచి అమ్మితే గనక ఆరోగ్యానికి ఆరోగ్యం, జనానికి ప్రోటీన్ అందుతుంది, రైతులకి మేలు జరుగుతుంది, రాష్ట్రంలో మనీ సర్క్యులేషన్ ఉంటుంది అని ఆ ఇనిషియేటివ్ని అనౌన్స్ చేస్తున్నాం అని జగన్ చెప్పుకుంటాడు కదా. మరి ఫిష్ ఆంధ్ర మీద టీడీపీ కానీ, టీడీపీ మీడియా కానీ ఏం చేసింది? అప్పట్లో మీమ్స్ తిరుగుతూ ఉండేవి, మీలో చాలా మంది గుర్తుంటాయి. ఫిష్ ఫినిష్ అన్నట్టుగా మాట్లాడడము, అసలు ఫిష్ ఆంధ్ర దోపిడీ అని చెప్పడము, ఆఖరికి చేపల దుకాణాలు పెట్టి అమ్ముకోమంటున్నావా, బండ మీద చేపేసి రుద్దుకోవాలా అని హేళన చేయడం కనపడింది. గుర్తుంది కదా మీకు? ఇదిగో ఇలాంటి నిదర్శనాలు కొన్నే. మరి ఇప్పుడు చూడండి, సేమ్ చంద్రబాబు రీసెంట్ గా ఏం మాట్లాడారు? నేను మీ అందరికి మార్కెట్ మేనేజర్ గా పనిచేస్తా. తానే మార్కెటింగ్ మేనేజర్ డొమెస్టిక్ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేస్తారట. చూసారా? మరి జగన్ చేస్తేనేమో ఫిష్ ఫినిష్, డొమెస్టిక్ మార్కెట్ అంటే రాష్ట్రంలో చేపలు అమ్ముకోవడానికి చంద్రబాబే మార్కెటింగ్ మేనేజర్ అంటే అసలు అది తిరుగులేని రాజకీయ వ్యూహం. అద్భుతం, బ్రహ్మాండం. పులుసులో చేపలు కూడా ఎగురొచ్చి అభినందిస్తాయి అంటాం ఇప్పుడు, అవునా కదా? ఇదే వరుసలో నేను ఫస్ట్ లో చూపించా కదా, పీయూష్ గోయల్ తో కలిసి మాట్లాడింది. డొమెస్టిక్ మార్కెట్ చూపిస్తాము, ఎక్స్పోర్ట్స్ కి ప్రోత్సాహకాలు అందిస్తాము, జీవనాధారం మనకి ఫిష్ ఆంధ్ర, మనకి అభివృద్ధి ఐకాన్ అంటే అప్పుడు హేళన చేస్తాం మన ప్రత్యర్థి ఉంటే. మత్స్యకారులకు ప్రయోజనమా, రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్న రైతులకు ప్రయోజనమా, రాష్ట్రానికి ప్రయోజనమా? ఇవన్నీ అక్కర్లా, మనకి రాజకీయం కావాలి. ఇప్పుడు సేమ్ పేరు మారిందో లేకపోతే మార్కెటింగ్ మేనేజర్ లాంటి సాఫిస్టికేటెడ్ వెర్బాటం వచ్చిందో, సేమ్ పాలసీలు చెప్తూ అసలు రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్తాం. అది విన్నవాడు ఏమనుకుంటాడు? భక్తుడు, భజనపరుడు మన కృషి వల్ల ఉందేమో అనుకుంటాడు. మన కృషితో సంబంధం లేకుండా ముందు నుంచే, ఏది ఎర్లీ 90s లో, లేట్ 80s లో ఎప్పుడైతే వరి పొలాలు తవ్వేసి రొయ్యల చేపల చెరువులు వేసి ఉప్పు నీటి కయ్యలుగా మార్చుకున్నామో భూముల్ని, వస్తా వాళ్ళకి తెలుస్తుంది ఈ మాటకి అర్థం. అప్పటి నుంచే ఏపీ సీ ఫుడ్స్ లో, ఎక్స్పోర్ట్స్ లో దేశంలో అగ్రస్థానంలో ఉంది. కానీ ఇప్పుడు అది మన ఘనత అన్నట్టుగా కోట్ చేస్తా ఉన్నాం. మరి ఈ మూడు విధానాలు, ఏది సింగపూర్ మోడల్ అంటే మనం సోల్ ని ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకోవాలా, రెండోది మచిలీపట్నం పోర్టు విషయంలో పల్టీలు కొట్టాం, మూడోది ఫిష్ ఆంధ్ర లాంటి విధానాలని అప్పుడు హేళన చేశాం. ఇప్పుడు అవే పాలసీలు పేరు మార్చి పబ్లిసైజ్ చేస్తా ఉన్నాం. మరి ఇలాంటివన్నీ చూస్తే తీరం విషయంలోనూ, సముద్రం విషయంలోనూ, ఏపీకి అందాల్సిన అడ్వాంటేజ్ విషయంలోనూ రాజకీయం ఇలా చెడుగుడాడుతూ ఉందనుకోండి, ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ ముందుకెళ్లే ప్రతిసారి వెనక్కి లాగేందుకు సర్వశక్తిలో ఒడ్డుతుందనుకోండి, ఇంత గొప్ప తీరం ఉన్నా, ఇంత పొడుగు అవకాశం ఉన్నా కానీ ఏపీ అందుకోగలుగుతుందా? జనం ఏం అర్థం చేసుకోవాలి? చివరగా పొయిటిక్ గా అనిపించినా కానీ మీకు ఒక మాట చెప్తా. సముద్రం ఒడ్డు నుంచి చూస్తే అల్లంత దూరంలో ఆ సముద్రం ఆకాశాన్ని అందుకున్నట్టుగా కనపడుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో అయితే ఆ దృశ్యం బ్రహ్మాండంగా మనసుల మీద ముద్ర వేసేలాగా ఉంటుంది. సముద్రం ఆకాశాన్ని అందుకుంటుందో లేదో తెలియదు కానీ సముద్రం రాజకీయ సపోర్టు, వ్యూహాత్మక దన్ను, అన్నిటికీ మించి జనానికి మంచి చేయాలనే కమిట్మెంట్ ఉంటే గనక ఆ సముద్రం అవకాశాలను మాత్రం ఖచ్చితంగా అందుకుంటుంది. అలాంటి అవకాశాలను అందుకునేంత చిత్తశుద్ధి ఉన్న రాజకీయం ఏపీలో రావాలని, జీవితాలు, బతుకులు, భవిష్యత్తు మారాలని నేనైతే కోరుకుంటా. మీరు కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.